మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అప్డేట్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అప్డేట్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మీకు చాలామందికైతే అమౌంట్ పడలేదు. ఈ అమౌంట్ కోసం నాకు చాలామంది అయితే కామెంట్స్ రూపంలో అడిగారు. ఆ అమౌంట్ ఎందుకు పడలేదు? ఎందుకు కారణం చేత పడలేదు? మళ్ళీ ఎప్పుడు పడతది? అని కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, వీళ్ళకి మాత్రం ఈ మంత్ రూ. 2250 అయితే పెంచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు అంటే పెన్షన్‌దారులు ఫ్రెండ్స్. సో, ఎందుకు పెంచారు? మిగతా వాళ్ళు కూడా పెంచారా లేదా అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతది. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. వీడియోలోకొస్తే ముందుగా మనం జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన 2020కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో, వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే ముందు మనకి సార్ నాకు ముందు వసతి దీవెన, విద్యా దీవెన పర్లేదు సార్, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే మళ్ళీ చేసుకోవాలి. పడినా పడకపోయినా మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే సచివాలయంకెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏటేటి కావాలి అంటే మీ డీటెయిల్స్ అనమాట. కాలేజ్ ఆర్ స్కూల్ సంబంధించిన డీటెయిల్స్‌తో పాటు మీ బుక్ డీటెయిల్స్, అదే మీ మదర్ ఒక బ్యాంక్ బుక్ డీటెయిల్స్, అలాగే మీకు లాస్ట్ అయితే టీసీ, స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవైతే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఇవన్నీ మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్తే ఒక 5 మినిట్స్‌లో అయిపోద్ది ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే మీరు డిజిటల్ అసిస్టెంట్ మరి కన్సల్ట్ చేశారనుకోండి, మీ వర్క్ అనేది తొందరగా అయిపోద్ది. సో, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి చాలా మందికైతే మెసేజ్‌లు అయితే రావడం జరుగుతుంది. మీరు వెంటనే నెక్స్ట్ ఇయర్‌కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి అనేసి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ అమౌంట్ పడినప్పుడు మీకు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కాబట్టి వెంటనే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఏటి యూజు అని పర్టిక్యులర్‌గా మనం థింక్ చేస్తే, సో, ఎవరికైతే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు. సో, కొత్తగా ఎవరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, పాత బకాయిలు ఏవేవి ఉందో అవి ముందు రిలీజ్ చేద్దామని ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ఆలోచన అయితే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. సో, దానికోసం 2021లో స్టార్ట్ అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ ఏం చేశారంటే ఇప్పుడైతే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, మీరు వెంటనే వెళ్లి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి మీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. దీంతో పాటు మనకి లాస్ట్ టైమ్ ఎందుకు అమౌంట్ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమౌంట్ ఎందుకు పడలేదు అంటే ఫస్ట్ కారణం ఏంటంటే మనకి రైతులకి సంబంధించిన రైతు భరోసా అయితే మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో, దాన్ని ప్రయారిటీ ఇవ్వడంతో పాటు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నెక్స్ట్ ఇయర్‌కైనా ఇవ్వచ్చులే అనే ఉద్దేశంతో ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని పోస్ట్‌పోన్ చేసింది ఫ్రెండ్స్. యాక్చువల్‌గా అయితే మనకు నవంబర్ 17న అయితే అమౌంట్ అయితే పడాల్సుంది. కానీ ఆ అమౌంట్ అయితే పడలేదు ఫ్రెండ్స్. అది ఇప్పటి వరకు ఎప్పుడు పడతదని క్లారిటీగా అయితే లేదు. కానీ కన్ఫర్మ్‌గా అయితే పడతది ఫ్రెండ్స్. ఆల్రెడీ కాలేజ్ అండ్ స్కూల్స్ కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు పిల్లల్ని ఎటువంటి ఒత్తిడి తేకండి. మేము ఖచ్చితంగా అమౌంట్ ఏస్తాము అనేసి. సో, ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ రూ. 2250 ఎవరికైతే పెంచుతున్నారో అంటే, సో, పెన్షన్ తీసుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో కదా ఫ్రెండ్స్, వాళ్ళందరికీ కూడా రూ. 2250 అయితే పెంచడం జరుగుతుంది. అలాగని ప్రతి ఒక్కరికి కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మన పెన్షన్ వివరాలు చూస్తే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రూ. 2250 అయితే పెంచడం జరుగుతుంది. వికలాంగులకి డైరెక్ట్‌గా 3000 చేశారు ఫ్రెండ్స్. సో, వాళ్ళకైతే ఎటువంటి అమౌంట్ కూడా పెంచడం అయితే జరగదు. అలాగే కిడ్నీ డయాలసిస్ బాధ్యతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒకేసారి 10,000 చేశారు కాబట్టి వాళ్ళకి కూడా పెంచము అనైతే నిన్నైతే చెప్పడం జరిగింది. ఎవరైతే 60 దాటినోళ్ళ నుంచి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో, వృద్ధులు ఎవరైతే ఉన్నారో, విహాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రూ. 2250 అయితే వీళ్ళు పెంచడం అయితే జరుగుతుందని నిన్న మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రమే ఈసారి పెన్షన్ వచ్చినప్పుడు మాత్రం అమౌంట్ అయితే మీ వాలంటీర్ దగ్గర, అంటే మీ పెన్షన్ ఎవరిస్తారు వాలంటీర్ కాబట్టి ఆయనకి మీరు అడిగి తీసుకోండి ఫ్రెండ్స్. అదనంగా మీకు రూ. 2250 అయితే పెంచడం అయితే జరిగింది. దానికి సంబంధించిన నిధులు కూడా విడుదలైతే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో గాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గాని ఎవరికైనా యూజ్‌ఫుల్‌గా ఉంటదంటే
ప్లీజ్ రిఫర్ టు దెమ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ తేజ. యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ అప్.